కొనసాగుతున్న 5వ విడత పోలింగ్ ఓటు హక్కు వినియోగించి సార్లు ఓటు వేసిన యువకుడు అరెస్ట్. నేటితో ముగిసిన కవిత జ్యుడిషియల్ రిమాండ్. కాసేపట్లో వర్చువల్ గా కోర్టు ముందు హాజరుపరచనున్న ఈడీ. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు మృతి. రైసీ మృతిని ధృవీకరించిన ఇరాన్ భద్రతా విభాగం. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 5వ విడత పోలింగ్ కొనసాగుతోంది. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు నేడు ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాల్లో 5వ దశతో కలిపితే 428 సీట్లకు పోలింగ్ పూర్తవుతుంది. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు తొలి గంటల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన సిట్టింగ్ నియోజకవర్గం అమేథీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ ఓటేశారు. ఆమె జేఎంఎం తరపున గాండే అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, వ్యాపారవేత్త అనిల్ అంబానీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్ నటులు పరేష్ రావల్, సానియా మల్హోత్రా, జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావు, అక్షయ్ కుమార్, ఫరాన్ అఖ్తర్, జోయ్ అఖ్తర్, షాహిద్ కపూర్ తదితరులు ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. లోక్సభ ఎన్నికల నిష్పక్షపాతత, పారదర్శకతకు ప్రశ్నిస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక యువకుడు బీజేపీకి చాలాసార్లు ఓటు వేస్తున్నట్లు కనిపించాడు. ఈ వీడియోపై వివాదం తలెత్తడంతో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నవదీప్ యువకుడిపై కేసు పెట్టారు. అలాగే పోలింగ్ బృందాన్ని సస్పెండ్ చేయాలని, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా సంబంధిత పోలింగ్ స్టేషన్లో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీకి సిఫార్సు చేశారు. ఈ విషయంపై చర్యలు తీసుకుంటూ ఓ వ్యక్తి పలుమార్లు ఓటు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నవదీప్ తెలిపారు. ఈ సంఘటనపై ఏటా జిల్లాలోని నయాగావ్ పోలీస్ స్టేషన్లో పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగిసింది. కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను తీహార్ జైలు అధికారులు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే కవితపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కవిత ఛార్జ్షీట్ను నేడు పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆమె ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంటున్నారు. ఈ కేసులో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. మరోవైపు ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది. మరి కాసేపట్లో సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. పలు అంశాలపై చర్చించేందుకు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు మంత్రులు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన పలు కీలకమైన విషయాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణ, పునర్విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలపై చర్చించేందుకు మంత్రిమండలి భేటీ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎజెండాలోని రైతు రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి సంబంధించిన అంశాలను జూన్ 4 వరకు పక్కన పెట్టాలని ఈసీ స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ భేటీకి హాజరు కావద్దని ఈసీ ఆదేశించింది. రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా వాటిని సరిగా ప్రచారం చేసుకోలేకనే ఎన్నికల్లో ఓడిపోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్ 1గా నిలిచిందని చెప్పారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఆలేరు నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కొన్ని వర్గాలకు దూరం అయ్యామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధనలో బీఆర్ఎస్తో పాటు ఉద్యోగులు భాగస్వాములయ్యారన్నారు. తెలంగాణ ఆవిర్భవించగానే 73% ఫిట్మెంట్ ఇచ్చామని, పీఆర్సీని ఏర్పాటు చేసి ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించామని తెలిపారు. ఉద్యోగులకు ఇన్ని సంక్షేమ పథకాలు చేపట్టినా 1వ తేదీన వేతనాలు రావడం లేదని దుష్ప్రచారం చేశారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో సిట్ బృందం విచారణ ముగిసింది. పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలకు సంబంధించి స్టేషన్లో నమోదైన కేసుల ఆధారాలను సిట్ బృందం క్షుణ్ణంగా పరిశీలించారు. మున్సిపల్ హైస్కూల్, బల్లమ్మ సెంటర్, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర జరిగిన ఘటన స్థలాలను అడిషనల్ ఎస్పీ సౌమ్యలత పరిశీలించారు. నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. నైరుతి పవనాలు ఆదివారం మాల్దీవుల్లోని కొంతవరకు, కోమరన్ ప్రాంతంలో కొంతమేర, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది ప్రీ మాన్సూన్ సీజన్లో తొలి అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. ఈ నెల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ ఛత్తీస్గఢ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా సగటున సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ద్రోణి ఆవర్తనం ఆదివారం బలహీనపడనుందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ యానంలో ఆగ్నేయ నైరుతి దిశగా గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. సాధారణంగా నైరుతి రుతుపవనాలు దేశంలోకి జూన్ 1న ప్రవేశించి కేరళను తాకి ఆ తర్వాత దేశమంతా వ్యాపిస్తాయి. ఐఎండీ తాజా అంచనా ప్రకారం మే 31 నాటికి కేరళలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి. జూన్ మొదటి వారంలోనే ఏపీని పలకరిస్తాయని, అటు తెలంగాణకు కూడా ముందుగానే రుతుపవనాలు వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని విచారించారు సిట్ అధికారులు. కేసుకు సంబంధించిన అంశాలను సిట్ అధికారులకు క్షుణ్ణంగా వివరించినట్లు తెలిపారు నాని. కేసుకు సంబంధించి తమ దగ్గరున్న ఆధారాలను లేఖ రూపంలో సిట్కి సమర్పించినట్లు తెలిపారు నాని. దర్యాప్తు బృందంపై తనకు పూర్తి నమ్మకముందని, తనకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన దాడులపై సీఈసీ సీరియస్గా తీసుకుని దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఉద్రిక్తతల కేసులపై ఆ బృందం విచారణ కొనసాగుతోంది. అధికారి గారు కలిసి మా రిప్రజెంటేషన్స్ ఏమేమి మా డౌట్స్ ఏమేమి జరిగింది ఇన్సిడెంట్ ముందు జరిగింది, తర్వాత ఏమేమి జరిగిందని కూడా లెటర్ రూపాన్ని మేము కంప్లైంట్ చేయించాము. ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగారు సార్. దానిపైన కూడా చెప్పాము. మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్, మా దగ్గర ఉన్న సంబంధించిన ఇవన్నీ కూడా మొత్తం ఒక లెటర్ రూపాన్ని సార్ గారు కూడా ఇవ్వడం జరిగింది. అన్న మిమ్మల్ని అది సుత్తితో కొట్టారు అని వాళ్ళు కొట్టలేదని చెప్పారు. అంటే ఎలుగుని అదే మెమరాన్ని ఇచ్చారంట. దాన్ని అంటారు అంటే విజువల్స్ ఉంది, సుత్తెత్తుకొని కొడతా ఉంది, నేను దిగింది ఉంది. సుత్తితో కొట్టకపోతే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, ఇక్కడ ఎడ్జ్లో తగిలింది, ఇక్కడ రాసుకోండి, గంత పడింది. మీరు తగలేదంటే ముద్దాయిలు ఏం చెప్పినా తప్పే చెప్తారు. దానిపైన నేను ఎక్కువ మాట్లాడదలుచుకున్నా. న్యాయ వ్యవస్థ ఉంది, పోలీస్ అధికారులు ఉన్నారు, దానిపైన ఒక దర్యాప్తు బృందం వేశారు. వాళ్ళే చూస్తారు, వాళ్ళే కాపాడతారని ఒక నమ్మకం. అంటే ఎలా సహకరించారు సిట్? అంటే అన్నిటిగా నేను ఆయన సార్ గారు అడిగిన దానికన్నిటిని వివరించా. ప్లస్ మా దగ్గర ఉన్న సాక్ష్యాలు, జరిగింది ఏమైంది మొత్తం ఇచ్చాం. ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ ఇచ్చాం. మేము అడిగింది ఒకటే, వీళ్ళ వెనకాల ఉన్న మూల పురుషులు ఎవరు దాన్ని పరిశీలించండి. ఆ మూల పురుషులు పరిశీలిస్తే మొత్తం అన్ని బయటిస్తారు. అంటే కొన్ని గ్రామాలకు వెళ్ళారు, అక్కడ ఏమి విచారించని చెప్పారు. కొన్ని గ్రామాలకు వెళ్ళారు నా ఈరోజు. అంటే అడగలేదు, అది డిస్కషన్ మా గురించి అడిగారు. నేను చెప్పాను దీనికి ఎవరు బ్యాక్ ఉన్నారు దానిపైన విచారించండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. అంటే తిరుమల నగర్కి సంబంధించి తిరుమలలో బాలాజీ కాలనీకి సంబంధించి కొంతమంది అరెస్ట్ చేశారు, ముగ్గురిని. అంటే సంబంధం లేని కేసులు అనేసి వాళ్ళు అది కూడా చెప్పాను సార్. అనామకులు కొందరు అరెస్ట్ చేశారంట అలిపిరి పోలీస్ స్టేషన్ లో. వాళ్ళకి సంబంధం లేదంట, ఒక నలుగురినేమో. దాన్ని కూడా పరిశీలించండి అని చెప్పి చెప్పారు. దానికి సంబంధించి
ఫిర్జాదిగూడ నగర కాంగ్రెస్ కార్పొరేటర్లు తమపై దౌర్జన్యానికి యత్నించారని నగర మేయర్ జక్కా వెంకటరెడ్డి ఆరోపించారు. తాము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకుని తమ కార్పొరేటర్లను బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. నిన్న రాత్రి మేడిపల్లిలో విలేకరులతో భారాస మేయర్ కార్పొరేటర్లు మాట్లాడారు. 10 మంది కార్పొరేటర్లతో సూర్యాపేటకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా అంబర్పేట ఔటర్ రోడ్పై మాటు వేసిన కాంగ్రెస్ కార్పొరేటర్లు తమపై దాడికి యత్నించినట్టు తెలిపారు. తాము భయభ్రాంతులకు గురై 158 కిలోమీటర్ ఔటర్ చుట్టూ తిరుగుతూ ప్రాణాలు కాపాడుకున్నామన్నారు. 12వ డివిజన్ కార్పొరేటర్ అమర్ సింగ్, కాంగ్రెస్ నాయకుడు మాడుగుల చంద్రారెడ్డి తదితరులు తమ కారుతో ఢీకొట్టారని పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఫిర్యాదిగూడలో 6వ తారీఖు నాడు మేమే అవిశ్వాసానికి పెట్టుకోవడం జరిగింది. సో ఒకసారి మేయర్పై అవిశ్వాసం కలెక్టర్ గారు వెరిఫికేషన్ చేసి దాన్ని కూడా ఆపనిక ట్రై చేసి మా ప్రత్యర్థులు అయినా సరే కలెక్టర్ గారు నిన్న డేట్ ఇచ్చి 5వ తారీఖు నాడు అవిశ్వాసానికి మీటింగ్ కోసం కన్వీన్ కోసం ఇచ్చినారు. మేము దాంట్లో భాగంగానే మా గౌరవ కార్పొరేటర్లు మేము కలిసి సూర్యాపేట నుంచి మేము హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నోవాటెల్ హోటల్కి వెళ్ళాల్సి ఉండే. యాక్చువల్గా వెళ్ళే క్రమంలోనే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కే దగ్గరే ఎక్కడైతే హైత్ నగర్ దగ్గర ఎక్కడికి ట్రై చేస్తున్నామో అక్కడే దాదాపుగా ఒక 20-25 కార్లు పెట్టుకొని ఒక 50 మంది అమర్ సింగ్ ఆధ్వర్యంలో అట్లాగే మిగతా నాయకుల ఆధ్వర్యంలో అక్కడ నిల్చున్నారు. మాకు చూడేసరికి ఇంతమంది ఉన్నారు ఏంది అని చెప్పి అర్థమైపోయి మేము మా కార్లు వేగం పెంచడంలో మా కార్లని గుద్దడానికి కానీ అట్లాగే మమ్మల్ని కిడ్నాప్ చేసి ఆపి మా కార్లకు అడ్డం వచ్చి ఆపడం కానీ సో ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేయంగానే మేము యాక్చువల్గా నోవాటెల్ దగ్గర వెళ్ళాల్సిన వాళ్ళం వెళ్లకుండా ఔటర్ రింగ్ రోడ్ పైన. నల్గొండ జిల్లా నకరేకల్ మండలం పరిధిలో యాదవుల ఇష్టదైవం చిన్నగుట్ట లింగముల స్వామి మొక్కులకు వేలయింది. నల్లబండ చిన్నగుట్ట లింగమంతుల స్వామి చౌడమ్మ జాతర ప్రారంభమైంది. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన చిన్నగుట్ట లింగమంతుల స్వామి జాతర 2 ఏళ్లకొకసారి నిర్వహిస్తారు. గతేడాది ఫిబ్రవరిలో పెద్దగుట్ట జాతర ముగియగా ఈ ఏడాది మే 19న ప్రారంభమైన చిన్నగట్టు జాతర ఈ నెల 21న ముగియనుంది. 4 రోజుల పాటు సాగే ఈ ఉత్సవానికి నల్గొండ జిల్లా చుట్టూ నలుమూలల నుండి 1,00,000కు పైగా భక్తులు తరలివస్తారు. సాధారణంగా శివాలయాలు ఉన్న చోట అభిషేకాలు, తీపి పదార్థాలతో నైవేద్యాలు పెట్టడం ఆనవాయితీ. కానీ ఆ శివాలయం ఎదుట భారీ ఎత్తున పొట్టేలును ఆహారంగా సమర్పిస్తారు. త్రినేత్రుడి కుమార్తెగా, సోదరుడిగా భావించే చౌడమ్మ తల్లికి మాంసాన్ని నైవేద్యంగా అందిస్తారు. ఇలాంటి విభిన్న సంస్కృతికి వేదికగా నిలుస్తోంది చిన్నగట్టు లింగమత్తుల స్వామి చౌడమ్మ జాతర. నెల్లిబండ జాతరను చిన్నగుట్ట జాతరగా, గొల్లగట్టు జాతరగా పిలుస్తారు. ఈ జాతరలో కేతేపల్లికి చెందిన వీరబోయిన కాసాని వంశస్థులు హక్కుదారులుగా ఉంటారు. పూర్వం శివుడు రాక్షసుల్ని వధిస్తూ చిన్నగట్టుకు చేరుకున్నాడట. ఎంతమందిని చంపినా రాక్షసులు పుడుతూనే ఉండడంతో అలసిపోయిన శివుడు చెమట చుక్కను చిన్నగట్టు వద్ద వదిలాడని, ఆ చెమట చుక్క ద్వారా చౌడమ్మదేవి జన్మించారని చెబుతారు. ఆ సంహార సమయంలో రాక్షసుల నెత్తురు తాగి కొలువయ్యే చౌడమ్మకు మాత్రం రక్తమాంసాలతో ఆకలి తీర్చుతారని మాటిచ్చాడట. ఆ యాటలు ఇచ్చే సంస్కృతి చిన్నగట్టులో అలా వచ్చిందే అని చెప్తుంటారు. ఈ నెల 19న కేటేపల్లి నుండి బయలుదేరే దేవరపెట్టె అర్ధరాత్రి చిన్నగట్టుకు చేరుకుంది. వీరబోయిన కాసాని 2 వంశాలకు చెందిన 2 బోనాలను సోమవారం వేకువజామున స్వామి అమ్మవార్లకు సమర్పించారు. సూర్యాపేట పెద్దగట్టు జాతర తర్వాత 2వ స్థానంలో నిలుస్తుంది చిన్నగుట్ట జాతర. నకరేకల్ నియోజకవర్గంతో పాటు పలు మండలాల ప్రజలు ఈ జాతరకు తరలివస్తారు. ఇంతటి పేరుగాంచిన చిన్నగట్టు జాతరను తెలంగాణ దేవాదాయ శాఖ చిన్నచూపు చూస్తోంది. గుట్టపై విద్యుత్ సరఫరా, మంచినీటి సౌకర్యం, రోడ్ల నిర్మాణం లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నేతలు మారుతున్నా గుట్టను అభివృద్ధి చేయడం లేదని చెబుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని గుట్ట అభివృద్ధికి సహకరించాలని ఆలయ చైర్మన్ యానాల యాదగిరి రెడ్డి కోరుతున్నారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ అధికారికంగా ప్రకటించింది. హెలికాప్టర్ ప్రమాదంలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి చెందినట్లు వెల్లడించింది. ఆదివారం సాయంత్రం హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఆయన దుర్మరణం చెందారు. ఇరాన్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమిరబ్ కూడా మృతి చెందారు. ఘటన జరిగి 12 గంటల తర్వాత సోమవారం ఉదయం కూలిన హెలికాప్టర్ శిథిలాలను రెస్క్యూ టీం గుర్తించింది. ఘటనా స్థలంలో ఎవరు బ్రతికి ఉన్నా ఆనవాళ్లు కనిపించడం లేదని అక్కడి స్థానిక మీడియాలు వెల్లడిస్తున్నాయి.
సెంట్రల్ గాజాలోని పాలస్తీనా శరణార్థి శిబిరమైన నుసీరత్లో వైమానిక దాడిలో 10 మంది మహిళలు 7 పిల్లలు సహా 27 మంది మరణించారు. ఇంతలో పాలస్తీనా రెడ్ క్రిసెంట్ అత్యవసర సేవ ప్రకారం నుసరత్లోని ఒక విధిలో వేరువేరు దాడిలో 5 మరణించారు. హమాస్ ఆధ్వర్యంలోని పోలీసు విభాగానికి చెందిన సీనియర్ అధికారి కూడా దీర్ అల్ బలాలో మరణించారు. మెక్సికోలోని దక్షిణ రాష్ట్రమైన చియాపాస్లో ఇటీవల రోజుల్లో రాజకీయ అభ్యర్థులపై జరిగిన దాడుల్లో కనీసం 14 మంది మరణించారు. అలాగే నగరంలో మున్సిపల్ కార్యాలయానికి పోటీ చేస్తున్న నికోలస్ నోరేగా కార్ డ్రైవింగ్ను లక్ష్యంగా చేసుకుని ఆదివారం తాజా దాడి జరిగింది. నోరేగా దాడిని ధృవీకరించారు. ఈ దాడిలో అతను గాయపడ్డాడు. ఈ దాడిలో కనీసం 5 వ్యక్తులు మరణించారు. చియాపాస్ ప్రాసిక్యూషన్ కార్యాలయం కూడా 5 దాడిని ధృవీకరించింది. స్థానిక మీడియా పంచుకున్న చిత్రాలు ఎర్రటి ట్రక్ బుల్లెట్లతో రక్తంతో నేలపై పడి ఉన్న వ్యక్తులను చూపించాయి. మెక్సికో 2 ప్రధాన కార్టెల్స్ పొరుగున ఉన్న గ్వాటమాల్ మాదక ద్రవ్యాల రవాణా మార్గాలతో సరిహద్దు నియంత్రణ కోసం పోరాడుతున్నందున చియాపాస్ ఇటీవల రక్తపాతానికి దిగారు. జూన్ 2 ఎన్నికలకు ముందు మెక్సికోలో హింస పెరిగింది. సాయుధ సమూహాలు ప్రాంతీయ అధికారాన్ని స్వాధీనం చేసుకోవడం, అభ్యర్థులను తొలగించడం పౌరులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4